మేడం ఎంతగానో ఎదురు చూసిన కుటుంబాన్ని చూసే అదృష్టం మేడంకు లేకుండా చేశాడు. దేవుడు ఆ పని చేయలేకపోయాడు రాతోడు. ఆరోకి ఆ దేవుడు కూడా అంత పెద్ద శిక్ష వేయలేకపోయాడు. అందుకే నా ద్వారా తండ్రి కూతుళ్ళిద్దరికీ ఒకేసారి నిజం చెప్పించాడు. బాబు, ఏంటి బాబు మీరు చెప్పేది? నా కూతురు ఇక్కడ ఉందా? అబ్బా, నువ్వు ఇక్కడ ఉన్నావు తల్లి. అమ్మా తల్లి, అమ్మా 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 తల్లి, అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా? అమ్మా తల్లి. సార్ సార్ అమ్మా తల్లి ఎక్కడున్నావమ్మా? అమ్మా ఇక్కడే ఎక్కడ ఉన్నావంట. నాకు ఒక్కసారి కనిపించు తల్లి. అమ్మా తల్లి, అమ్మా ఒక్కసారి కనిపించు తల్లి. అమ్మా నువ్వు బతుకున్నావని తెలిసిన రోజు నుంచి నీకోసం వెతకని రోజు లేదమ్మా. ఈ చేతగాని తండ్రి కడుపును పుట్టినందుకు జీవితాంతం శిక్ష అనుభవించావు తల్లి. బాబు, నా కూతురు ఇక్కడ ఎక్కడ ఉందని మీరే చెప్పారుగా. నేను ఒక్కసారి చూడాలి బాబు. ఎక్కడుందో ఒక్కసారి చూపించండి బాబు, చూపించండి. నాకు కూడా తెలీదండి, కానీ తను ఇక్కడే ఉందని మాత్రం మనసుకి తెలుస్తుంది. ఈ పరిస్థితులు తన రాకని నాకు తెలియజేశాయి. మీ మాట తనకి వినిపిస్తుంది, మీ బాధ తనకు అర్థం అవుతుంది. అమ్మా, రక్షకుడిలా నిన్ను కాపాడుకోవాల్సిన ఈ తండ్రి ఒక రాక్షసుడిలాగా నిన్ను కష్టాల సుడిగుండంలోకి నెట్టేశాడు కదమ్మా. నన్ను క్షమించు తల్లి. క్షమించు. అమ్మా, ఆ ఇంటికి వచ్చిన ప్రతిసారి నా ఒళ్ళు ఎందుకు జలధరించిందో, నీ పిల్లల్ని చూసినప్పుడు నా గుండెందుకు పులకరించిందో, నువ్వు చనిపోయావని తెలిసాక ఈ గుండెందుకు ఇంతలా బరువెక్కిందో ఎప్పుడు అర్థమైంది తల్లి, ఎప్పుడు అర్థమైంది. ఎప్పుడు ఒదిగే ఎదపై విసిగే. ఏంటి కార్ అనాథాశ్రమం ముందుంది అంటే రాతో నాన్నని అనాథాశ్రమంకి తీసుకొచ్చాడా? బాలిక, నీ సోదరి వచ్చుచున్నది. బాలిక, బాలిక రమ్ము, నీ సోదరి వచ్చుచున్నది. రమ్ము బాలిక.
నానా 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 ఏమైంది నానా ఎందుకు అలా ఏడుస్తున్నారు ఏమండి ఎందుకు నాన్న ఇంతలా ఏడుస్తున్నారు నానా రాతోడ్ నాన్న ఎందుకు ఏడుస్తున్నారు మీరెందుకు నాన్నని ఇక్కడికి తీసుకొచ్చారు నానా ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అసలు ఏమైంది ఏమీ లేదమ్మా, బాబు గారికి అక్క గురించి నిజం తెలిసిందనేసరికి ఈ రోజు మనం అక్కని కలుసుకోవచ్చు, అక్కని చూడొచ్చని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చానమ్మా. కానీ ఆ భగవంతుడు ఈ రోజు కూడా నన్ను కనికరించలేదు తల్లి. ఆ అక్కని చూసే అదృష్టం ఇవ్వలేదు. అనాథాశ్రమం వాళ్ళు నేను పడుతున్న బాధని చూసి తట్టుకోలేక అబద్ధం చెప్పారంట. ఎంతో ఆశతో అక్కడ చూద్దామని వచ్చానమ్మా. నా ఆశ తీరకపోయేసరికి దుఃఖం ఆగట్లేదు తల్లి. నానా ఇంత చిన్న విషయానికి ఇలా అయిపోతే ఎలా అక్క మీద బాగా బెంగేసిందమ్మా. నానా మీరే మా అందరికి ధైర్యం చెప్తారు, మీరే ఇలా ధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పండి. మీరు ఇలా ఉంటే నేను చూడలేను. నాన్న పదండి, వెంటనే ఇంటికి వెళ్దాం పదండి. లేదమ్మా లేదమ్మా, నేను రాలేను, నేను మన ఇంటికి పోతా. నానా నానా నా మాట వినండి, ఇంటికి వెళ్దాం పదండి. రండి రండి నాన్న. అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ ముసలోడు వెళ్ళిన స్పీడ్కి అమర్ని ఖచ్చితంగా గట్టిగానే నిలదీసి ఉంటాడు. ఆరు విషయంలో అమర్ ఎంత సున్నితంగా ఉంటాడో నాకు తెలుసు. ఆరు తండ్రిని అంత బాధ పెట్టడం ఇష్టం లేక ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు. ముసలోడు నిజం తెలిసిన వెంటనే మిస్సమ్మకు చెప్పేస్తాడు. ఎవరో సంబంధం లేని పిల్లలంటేనే ప్రాణాలు చేస్తుంది, అలాంటిదే అక్క పిల్లలంటే ఊరుకుంటుందా? నేను చంపింది తన తోడబుట్టిన అక్కనని తెలిస్తే నన్ను క్షమించి వదిలేస్తుందా? ఆ ముసలాడు మిస్సమ్మకి నిజం చెప్పడు. చెప్పడా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అరుంధతి పెళ్లి చేసుకుని అత్తారింట్లో సంతోషంగా ఉందా? వెళ్ళి పలకరించి పరామర్శించి రావడానికి? తను చచ్చిందని తెలిస్తే మిస్సమ్మ మనసు ఎంతగా విరిగిపోతుందో అమర్కి ఆ రామ్మూర్తికి బాగా తెలుసు. మిస్సమ్మని కాపాడుకోవడానికైనా నిజాన్ని దాస్తారు. అవును కదా? అమ్మయ్యా, అవును, మనం సేఫ్. ఇప్పుడు నిజం తెలిసినా మహా అంటే ఆ ముసలుడు ఏం చేస్తాడు? అమర్ వాళ్లతో కలిసి కాశీకి వెళ్ళి దాని అస్థికలు గంగలో కలుపుతాడు, అంతే కదా? అంతే ఘోరా. అమర్ వాళ్లతో కలిసి కాశీకెళ్ళి దాని అస్థికలు గంగలో కలుపుతాడు అని అనుకుంటారు ఘోరా. కానీ అలా జరగదు కదా, మనం జరగనివ్వం కదా. అస్థికలు ఎప్పుడు తీసుకొస్తావు?
మిస్సమ్మ అస్థికల విషయంలో నా మీద అనుమానపడుతుంది గోరా. నువ్వు కూడా విన్నావు కదా, అస్థికల నీడని కూడా నేను టచ్ చేయలేకపోతున్నాను. హ? కోప్పడకు గోరా, నువ్వే వచ్చి అస్థికల్ని తీసుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు నాకు చేయాల్సిన సాయం ఇంకొకటి ఉంది. ఏంటి? రేపు ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశిస్తుందో కనిపెట్టి చెప్పాలి. ఎందుకు? తను ఎవరి శరీరంలోకి ప్రవేశించి ఏం చెయ్యకముందే నేను తనని బంధించాలి. తనకి స్పర్శ లేకపోవడం వల్ల ఆత్మగా ఉన్నప్పుడు బంధించడం కష్టం. అదే మనిషిలో ఉంటే నా పని సులువవుతుంది. సరే, నేను కనిపెట్టి నీకు చెప్తాను. దాంతోపాటు రేపు నువ్వు జాగ్రత్తగా ఉండు. తనకి దొరికిన ఈ చివరి అవకాశాన్ని ఆత్మ ఖచ్చితంగా వదులుకోదు. తనకి ఇంతటి కష్టాన్ని కలిగించిన నిన్ను నష్టపెట్టకుండా ఇక్కడి నుంచి పోదో. అదేమో కానీ నీ మాటలతోనే నన్ను భయపెడుతున్నావు ఘోరా. భయపెట్టడం లేదు మనోహరి, భద్రత చెప్తున్నాను. అరుంధతి మంచితనాన్ని దాటి వస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టి చెప్తున్నాను. రేపొక్కరోజు కాని ఆత్మ నుంచి తప్పించుకుంటే విజయం నీదే. సరే, నా జాగ్రత్తలో నేనుంటాను. ఎంత ముసలోడు మిస్సమ్మకి నిజం చెప్పడం తెలిసినా ఎందుకో మనసులో భయంగా ఉంది. ఇంటికి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తాను. మీ గతాన్ని మీ కళ్ళ ముందుకి తీసుకొచ్చాను. నా బిడ్డకి జీవితాంతం నేను కష్టాలు ఇచ్చానని నాకు కన్నీళ్లు మిగిల్చిపోయిందా నా బిడ్డ? ఏమండి, మధ్యాహ్నం అనగా వెళ్ళారు, వీళ్ళు ఇంకా రాలేదేంటి? అదే నేను ఆలోచిస్తున్నాను. ఏమైంది అంకుల్ అలా చూస్తున్నారు? ఇవి చూపులు కాదమ్మా, ఎదురు చూపులు. మధ్యాహ్నం అనగా వెళ్ళిన బావగారు అమర్ కోసం ఎదురు చూపులు. అంటే వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. కొంపతీసి అమర్ నిజం చెప్పేసి ఉంటాడా? అయినా మా చూపులతో నీకెందుకులేమ్మా, నువ్వు వెళ్ళి భోంచేయి. వచ్చేసారు. అమ్మయ్యా, వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాం అన్నయ్య గారు. మధ్యాహ్నం నుంచి ఫోన్ లేదు, మేం ఫోన్ చేసినా ఎత్తడం లేదు. అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అనాథ శరణాలయం వార్డను ఒకటి చెప్తే నాకు ఇంకోలా అర్థమైందమ్మా. దాన్ని పట్టుకుని మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టేశాను. నన్ను క్షమించండి. అయ్యో, ఏమిటన్నయ్య గారు ఆ మాటలు? మేమింకా అమ్మాయి గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందేమో, దాని గురించే మీరు వెళ్ళారేమో అనుకుంటున్నాం. క్షమించండి బావగారు. ఇందాక ఆవేశంలో ఆలోచన లేకుండా విచక్షణ మర్చిపోయి ప్రవర్తించాను. దేవుడు లాంటి బాబుగారిని దేవాలయం లాంటి ఇంట్లో నిందించాను. ఏంటి బావగారిది? మీ స్థానంలో ఏ తండ్రి ఉన్నా అలాగే మాట్లాడేవాడు. అయినా ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో 30 ఏళ్ల మీ ప్రేమ కనిపించిందే కానీ మీ ఆవేశం గాని కోపం గాని ఎక్కడా కనిపించలేదు. అమ్మాయి గురించి వివరాలు నిజంగా తెలుసుంటే బావుండేది. ఆ ఒక్క బాధ తప్ప ఇంకేమీ లేదు. కొన్నిసార్లు నిజం కన్నా ఎదురు చూపులు ఎంత హాయినిస్తాయో అవి కోల్పోయే వరకు తెలియదు. నా కూతురు ఎక్కడున్నా
హాయిగా ఉండాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేనమ్మా. బావుగారు, ఎల్లుండి మా కోడలి అస్థికలు గంగలో కలపడానికి వెళుతున్నాం. మీరు కూడా మాతో రండి. దైవ దర్శనం అయిన తర్వాత అయినా మీ మనసు కాస్త కుదుట పడుతుందేమో. అవునన్నయ్య గారు, ఒక 2 రోజులు వీటన్నిటికీ కొంచెం దూరంగా వెళ్ళినట్టుగా కూడా ఉంటుంది. వస్తానమ్మా, వస్తాను. దూరంగా పారిపోవడానికి కాదు, దూరమైన బంధాల బాధ్యతల్ని తీసుకోవడానికి వస్తాను. అడుగు తడబడినా, గుండె బరువెక్కినా, కళ్ళు చెమ్మగిల్లినా తప్పకుండా వస్తాను. ఒక తండ్రిగా నా కూతురు అస్థికలు గంగలో కలిపి తనకి మోక్షం ప్రసాదించమని ప్రార్థిస్తాను. మీ కూతురు అస్థికలు గంగలో కలపడం ఏంటి బావుగారు? గంగలో కలుపుతుంది మా కోడల అస్థికలు కదా. అంటే ఆ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదే కదా బాబు గారు, అందుకే అలా అన్నాను. అంతే అన్నయ్య గారు. ఈ ముసలోడికి నిజం తెలిసినా కవర్ చేస్తున్నాడు. ఎందుకు అయ్యి ఉంటుంది? ఎందుకైతే నాకెందుకు? నాకు కావలసిన ఆస్తికల ప్రోగ్రాం అయిపోతే నాకంతే చాలు. మిస్సమ్మ, నాన్నగారు ఎప్పుడు తిన్నారో ఏంటో, వెళ్ళి భోజన ఏర్పాట్లు అవి చూడమ్మా. అలాగే మావయ్య గారు. రాథోడ్ సార్. బావగారిని తీసుకుని వెళ్ళు. అలాగే సార్. రండి సార్. సార్ అటు. నానా, ఏమైంది నాన్న? ఎందుకలా ఉన్నారు? ఇందాక ఆశ్రమం దగ్గర అడిగినా కూడా ఏదేదో మాట్లాడారు. ఆశ్రమం దగ్గర నుంచి చూస్తున్నాను, మీరులా లేరు. అసలు ఏమైంది నాన్న? ఏమండి, నాన్నకేమైంది? ఎందుకు ఇలా ఉన్నారు? పోయిందేమోనని అనిపిస్తుంది. అదేంటి నాన్న అలా అంటున్నారు? ఎంత దూరంలో ఉంటే మాత్రం అక్క గురించి తెలిసినా కూడా అక్కని కలవడానికి వెళ్లకుండా ఎలా ఉంటాం? కొన్ని తలరాతలు అంతే తల్లి, కలవాలంటే జీవితకాలం పడుతుంది. మన తలరాత కూడా అంతేనేమో. అక్క మనకు అందనంత ఎత్తులో చేరుకోలే